ముకుంద విష్ణురూపిణి. ముక్తినిచ్చేవానిని ముకుంద అని పిలుస్తారు. ముక్తి అంటే అంతిమ మోక్షం. ఆ తర్వాత ఒక వ్యక్తి ఆత్మ ఉనికిలో లేకుండా పోతుంది. అంటే అది బ్రహ్మములో కలిసిపోతుంది. ముక్తి 3 రకాలు. మొదటిది క్రమముక్తి, అంటే క్రమముగా ముక్తి చెందడం. 2 విదేహముక్తి, అంటే తుది ముక్తి. మరియు 3వది సద్యముక్తి, అంటే తక్షణ విముక్తి. ముక్తి లేదా విముక్తిని అన్ని దుఃఖాల నివారణ మరియు బ్రహ్మం యొక్క సంపూర్ణ ఆనందాన్ని పొందడం అని వివరించవచ్చు. సృష్టి లీనమైనప్పుడు ఉండే స్థితిని పరబ్రహ్మగాను, పరమాత్మగాను, సృష్టి బయల్పడినప్పుడు పరాప్రకృతి అని లేదా ముకుంద అని చెప్పవచ్చును. అమ్మవారు సృష్టి స్వరూపిణే కాక పోషకత్వాన్ని కూడా నిర్వహిస్తుంది. అంత్యకాలంలో ముక్తినిచ్చేది కూడా అమ్మవారే కనుక అమ్మవారు ముకుంద. కుబేరుని ఒక నిధికి, ఒక విధమైన మణికి కూడా ముకుందం అనే పేరు ఉంది.